62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సబ్బులు చలికాలంలో అనేది ఏంటంటేనండి, చాలా మటుకు గ్లిజరిన్ బేస్ సోప్స్ వాడితే మంచిది అంటాం కదా. గ్లిజరిన్తో ఒక చిన్న హ్యాక్ ఉందండి. ఏంటంటే జిడ్డు ప్రదేశాల్లో లైక్ తేమ హ్యూమిడిటీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఆర్ కోస్తా ప్రాంతాల్లో కనుక మీరు గ్లిజరిన్ సోప్స్ వాడితే బాగానే కంఫర్టబుల్గా ఉంటారు. కానీ హైదరాబాద్ లాంటి కనుక డ్రై క్లైమేట్లో గ్లిజరిన్ వాడితే ఇంకా డ్రైనెస్ పెరుగుతుంది. ఎందుకంటే గ్లిజరిన్ తత్వం ఏంటంటే ఒక దగ్గర నుంచి తేమ తీసుకొని ఇంకో దగ్గర ఇస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బయట వెదరే డ్రై ఉన్నప్పుడు గ్లిజరిన్ అంతగా హెల్ప్ అవ్వదు. మాయిశ్చరైజింగ్ బేస్డ్ సోప్స్ చాలా హెల్ప్ అవుతుంది. లేదా స్నానానికి వెళ్ళే ముందు కొబ్బరి నూనెతో కొంచెం అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి స్నానం చేసినా కూడా చాలా హెల్ప్ అవుతుంది. తేమ రీటైన్ అవుతుంది. కానీ ఆయిల్ పెట్టాం కదా అని 2-3 సార్లు సబ్బు పెట్టారు అంటే ఆ పర్పస్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఎనీథింగ్ విచ్ ఇస్ అ మాయిశ్చరైజింగ్ సోప్ ఇన్ జనరల్గా కూడా ఎక్కువగా కలర్ ఎక్కువగా స్మెల్ ఉన్న సబ్బులు ఎవరూ వాడకూడదు. అంటే ఇరిటేషన్ పొటెన్షియల్, వాటికి అలర్జీ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. సో మాయిశ్చరైజర్ బేస్డ్ సోప్స్ అనేది మనకి తేమ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. షాంపూ పరంగా చూసినా కూడా షాంపూ అనేది హార్డ్లీ స్కాల్ప్ మీద ఒక 30 సెకండ్లు పెట్టుకుంటాం అంతే. అండ్ షాంపూ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది అది మన స్కాల్ప్ క్లెన్జర్ అండి, హెయిర్ క్లెన్జర్ కాదు. సో షాంపూ మీరు అప్లై చేసుకునేటప్పుడు స్కాల్ప్కి కుదుర్ల దగ్గర క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా యూస్ చేసుకుని మిగతాది జస్ట్ వాష్ ఆఫ్ చేయడానికి. బికాజ్ హెయిర్ మనకి ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత డెడ్ టిష్యూ, దానికి మీరు చేసేది ఏమీ లేదు. ఆ స్కాల్ప్ని క్లీన్గా ఉంచుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్. సో షాంపూస్ వాష్ ఆఫ్ ఏదైనా పర్వాలేదు. అండ్ వాష్ చేసుకునేటప్పుడు మరీ కెమికల్ కంటెంట్ అని ఇప్పుడు అందరంటే ఐడియల్గా ఏం చేస్తామంటే డైల్యూట్ చేసి వాడమంటాం కొంచెం. సో డైల్యూట్ చేసి స్కాల్ప్ మీద అప్లై చేసుకుని బాగా దాన్ని కొంచెం రబ్బింగ్ చేసి నీట్గా వాష్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆ డిపాజిట్ కూడా ఉండిపోయినా దానివల్ల కూడా ఇరిటేషన్స్ ఉంటాయి. సో స్పెసిఫికలీ బెస్ట్ షాంపూ అని ఏం లేదు. చాలామంది ఇంకొక కామన్ థింగ్ నేను వినేది ఏంటంటే సల్ఫేట్ ఫ్రీ షాంపూసే వాడతాము అంటారు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ అనేది సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి, ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి పనికొస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజ్ చైల్డ్ని తీసుకోండి, వాళ్ళకి జిడ్డుతత్వం బాగా పెరిగి ఉంటుంది, వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు, చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది, స్కాల్ప్ మీద అంత జిడ్డు ఉన్నప్పుడు మీరు సల్ఫేట్ ఫ్రీ షాంపూ అనేది అక్కడ యూస్ చేశారంటే ఆ జిడ్డు పోదు. దానివల్ల బిల్డప్ ఎక్కువ అవుతుంది, దానివల్ల స్కాల్ప్ బిల్డప్ ఎక్కువ అవ్వడం వల్ల డాండ్రఫ్ ఎక్కువ అవ్వడం ఇవన్నీ పెరుగుతాయి. సో యూసింగ్ ద రైట్ షాంపూ, వేర్ టు యూస్ సల్ఫేట్ ఫ్రీ. మీరు ఏమన్నా హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు, కలరింగ్ చేయించుకున్నారు, అలాంటి వాళ్ళు వాడండి. బాగా సెన్సిటివ్ స్కాల్ప్ ఉందా అలాంటి వాళ్ళు వాడండి. కానీ ఫర్ అ పర్సన్ విత్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రీజీ స్కాల్ప్ మీరు సల్ఫేట్ ఫ్రీ పెట్టారంటే గ్రీస్ కూడా పోదు. సో వాట్ ఈస్ ఇట్ సర్వింగ్?